We can do much more. We are only Honorable House of Ministers, sir, all the elected representatives, MLAs, Andariki Namaskaram. I want to welcome our MLA Tadepalli also for this meeting as a special guest. So, sir, ఈ రోజు మన అజెండాలో మనం చెప్పినగా పెట్టి ఉన్నాం సార్. And all the district officers are here and followed by flood. ఇప్పుడు మనకు ఫ్లడ్ సిచ్యువేషన్ ఉన్నాయి కాబట్టి ఫ్లడ్ అజెండా కూడా మనం పెట్టి ఉన్నాం సార్. Once this presentation is over, whatever is a topic which elected representative wants may be raised, and accordingly we will also answer or will prepare and come back, sir. ఫస్ట్ సబ్జెక్ట్ అగ్రికల్చర్ కాబట్టి ముందుగా గౌరవ శాసనసభ్యులకి ఎవరికైనా ఈ ఫర్టిలైజర్ కొరత గురించి స్థానికంగా మీకు ఏమైనా సమస్యల పైన మీ దృష్టికి తీసుకొచ్చిన ఏమైనా ఉంటే క్విక్గా మనం దాన్ని టేకప్ చేద్దామంటే, ఎందుకంటే సుదీర్ఘమైన ఎజెండా ఉంది మనకి ఈ రోజున. జేడీ అగ్రికల్చర్ గారు ఈరోజు లేరు కాబట్టి వీ విల్ ఎనీ అగ్రికల్చర్ రిలేటెడ్ ఇష్యూస్ విల్ బిగిన్ ఫ్రమ్ యువర్ సైడ్ ఫస్ట్ అని నా అభిప్రాయం. సో విల్ టేకప్ విత్ యూ. డాక్టర్ గారు మీకు ఏమన్నా? sorry. With the approval of Honorable Child Minister, he must consult all the. I think I don't think he has consulted anybody before finalizing the agenda. I think it should not be repeated. Yes, sir. Correct. So అందులో భాగంగానే please give us help us come with a better agenda. DAP is a need of the house, sir. So మన జిల్లాకు every month requirement based on sowing అక్కడికి we are pushing the stock, sir. Now I request all the honorable MLAs, if you have any problem in your constituency, please respond. కోడింగ్ అవ్వదు, ఎక్కడ బ్లాక్ మార్కెటింగ్ ఉండదు అనే దానికోసం ప్రికాషన్ కోసం పెట్టుకున్నాం సార్. We can sort it at other level only, sir. ఉదయపల్లి ఇది వెరీ ఫైన్ సోవింగ్ ఎంత ఉంది చూసుకొని దానికి ఇష్యూ రైతులు కూడా ఎకనామికల్ గా కూడా మనకి నానో బయో ఫర్టిలైజర్స్ అట్లాగే 10 acres శాంపుల్ లాగా తీసుకు మనం ఇంటర్నెట్కి ఇస్తున్నప్పుడు కూడా ఆధార్ కార్డు మనం పట్టుకుని వచ్చి ఓటీపీ వస్తుంది అని చెప్పి లైన్గా మీరు ఆ విషయం దాని దృష్టి తీసుకోదామని మేము అనుకున్నాను. కొద్దిగా అప్పటికి కూడా కరెక్ట్గా కూడా మెసేజ్ పెట్టి ఏమైనా ఇబ్బంది ఉందా ఐడెంటిటీస్లో మనం ముందుగానే పెట్టిస్తే కొద్దిగా రవి కూడా కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ విషయం మరి నేను దృష్టి పెడతానని చెప్పి భావిస్తున్నాను. అట్టే వస్తున్నాను. చెప్పండి ఎమ్మెల్యే గారు దానికి సమాధానం చెప్పండి. ఇప్పుడు ఐఎఫ్ఎంఎస్లో కనుక మనం క్లియర్ చేయకపోతే ప్రైవేట్ డీలర్ దగ్గరే ఎక్కువ క్వాంటిటీ ఉన్నట్టు వస్తుంది సార్. అది కూడా స్టార్ట్ అవుతుంది సార్. అలా కాకుండా అంటే ఈవినింగ్ ఎన్ని బ్యాగ్స్ మనం డెలివర్ చేసామో ఆ క్వాంటిటీ తగ్గుతా వస్తుంది సార్ ఈ కాస్ట్లో. అప్పుడు మనకి స్టాక్ లేదు ఎంత రైతు ఉంటాడు వచ్చి లైన్ పొద్దు నుంచి సాయంత్రం దాకా ఇల్లు కట్టుకోవచ్చు లైన్ ఎట్లా ఉంటాడు మేడం. అదే సార్, అందుకని మేము ఇన్ దట్ కేస్ మనం కరెక్ట్ ఆధార్ సీట్ చేపిస్తాము. ఇంకొకటి డెత్ కేసు వస్తుంది సార్. డెత్ వచ్చినప్పుడు ఇట్ ఫస్ట్ రిక్వైర్స్ మ్యూటేషన్ వేర్ దేర్ ఆర్ ఎన్ఆర్ఐస్, వాళ్ళ ఆధార్ బయోమెట్రిక్ వేయలేరు కాబట్టి ఇట్లాంటి రిజెక్షన్ కేసెస్ కూడా మనకి ఇచ్చున్నారు. సో ఫార్ రిజెక్ట్ యూరియా షార్టేజ్ ఎక్కువ ఉంది. దానికి 2 కారణాలు. ఒకటి ఇదేమో ఎస్ఎల్ కృష్ణా డిస్ట్రిక్ట్ అక్కడ మామూలుగా గుడివాడికి వాళ్ళకన్నా ఇవ్వాలి, లేకపోతే మనం ట్రేడర్ల కన్నా ఇవ్వాలి, ఎక్కడ బ్లాక్ లేకపోకుండా. ఇంకా 86 lakhs పే చేయాలి. ఇప్పుడు మొత్తం 15.10 crores. ఇప్పుడు వచ్చేసి 11.52. సో క్వశ్చన్ అసలు ఎంత ఉంది, ఎవరు ఉన్నారు అనేది వాటి కమ్యూనికేషన్. కార్పొరేషన్లో కలిసిపోయిందని వదిలేశారు. మరి ఏంటి మరి నాకేమవుతుంది విలేజెస్ కానీ ఇప్పుడు మెసేజ్ ఏదైనా అప్పుడు హౌసింగ్ రాదు. సో మనకు ఇప్పుడు హౌసెస్ ఇంకా 30,000 హౌసెస్ మనం ఇస్తే ఎంటైర్ ఏలూరు డిస్ట్రిక్ట్లో బీపీఎల్ ఫ్యామిలీస్ అందరికీ హౌస్ ఇచ్చినట్టు అవుతాం సార్. దిస్ ఇస్ అవర్ లాంగ్ టర్మ్ టార్గెట్. సో వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్ సార్. ఐహెచ్ఎస్ ఇంకా 2,000 ఇండివిజువల్ చూపించింది. కనెక్షన్ 58 మిస్ ఉన్నాయి సార్. సోలార్ రూఫ్ ఇప్పుడే మనం మొదలు పెట్టాం కాబట్టి 4,30,000 వైస్ అందరికీ కమ్యూనికేట్ చేస్తున్నాం. ఇది కాన్స్టిట్యూన్సీ విజన్ ప్లాన్ కూడా పెట్టుకుంటున్నాం సార్. సో నెక్స్ట్ 3 years ఇది టోటల్ మన
కార్డ్స్ మనకు ఉన్నాయి. అది మనం కొత్త స్మార్ట్ రేషన్ కార్డు మనం పంపిణీ చేయబోతున్నాం నియోజకవర్గాల వారీగా. అర్థం అవుతుంది. ఇప్పటివరకు మనకు వచ్చిన 57,573 అర్జీల్లో అది జిఎస్డబ్ల్యూఎస్తో జరిగిన మీటింగ్ తర్వాత సీఎం గారు నిర్ణయం తీసుకున్నారు. 64 sir, 0 tickets for well passengers. 796. 71,660. చెకప్స్కి స్టూడెంట్స్కి సో ఇప్పుడు తెలంగాణ అది క్యాన్సిల్ చేసింది. సర్వీస్ అవ్వలేదు కానీ సో వేరే స్టేట్స్కి చేస్తే హైదరాబాద్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఎలక్ట్గా ఉన్నారు. ఏదైతే మా మేడం గారు చెప్పినట్టుగా రైస్ వాళ్ళ సురక్షిత అంతా కూడా లిఫ్ట్ చేయడం జరిగింది. అలాగే గతంలో అయితే చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు మన గవర్నమెంట్లో ఎలక్ట్ చేసినాం కాబట్టి అందరూ హ్యాపీగా ఉన్నారు సార్. అలాగే మన గవర్నమెంట్ నుంచి ఏవే కావాలో మొత్తం కూడా వాళ్ళకి సప్లై చేయడం జరిగింది. ఇటు గవర్నమెంట్తో పాటు క్యాడర్ కూడా యాక్టివ్గా ఉన్నారు సార్.